కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కాలంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని, డిఎస్సిలో తాను లేవనెత్తిన అంశాలకు ప్రభుత్వం జవాబు ఇవ్వకుండా తప్పించుకుంటుందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆరోపించారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల డిఎస్సి ఎంపికలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని అన్నారు. టెట్ తప్పనిసరిగా పాస్ అయి ఉన్నవారికే ఉద్యోగ అవకాశం ఇవ్వాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని ఆరోపించారు. విద్యార్హత లేని వారికి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారని మండిపడ్డారు. ఇలా 336 మందికి ఉద్యోగాలు ఇచ్చి దొంగలకు దారి చూపించారని మండిపడ్డారు. 2014 దొడ్డిదారిని ఎమ్మెల్సీగా ఎంపికైన మంత్రి అయిన లోకేష్ వారసత్వం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారని, తాను మాత్రం మెరిట్ ద్వారా ఐఏఎస్ అయ్యానని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో పునరావాసం ఏర్పాట్ల అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తాము జీలుగుమిల్లిలో పర్యటిస్తే గిరిజనులు తమ గోడు వెళ్లబోసుకున్నారని అన్నారు. గిరిజనులతో ఆటలాడవద్దని హెచ్చరించారు. తాము అన్ని వర్గాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు రాష్ట్రంలో అనేక అంశాలు ఈ గుంపు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఒక గుంపుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు, అవినీతి కార్యక్రమాలు జనం అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు డిఎస్సి గురించి ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో గౌరవనీయులు మంత్రివర్యులు లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇద్దరు కూడా మా గురించి ప్రస్తావన చేస్తూ డిఎస్సిలో ఉన్నటువంటి కేటగిరీ వైజ్ లెక్కలు స్లైడ్ షో కూడా వేసి మరీ చూపించారు. అయితే మిస్టర్ లోకేష్, ఐఎమ్ క్వశ్చనింగ్ యూ డైరెక్ట్లీ. నేను అనేక ప్రశ్నలు లేవనెత్తాను డిఎస్సి రిక్రూట్మెంట్లో. వాటికి దేనికి మీరు సమాధానం చెప్పలేదు. ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది లేకుండా, చదువు అనేది లేకుండా చదువు చెప్పే టీచర్ని మీరు ఏ విధంగా నియామకం చేస్తారు? మీరు 4/2047 అని 2 జీవోలు ఇచ్చినారు. ఈ జీవోల ద్వారా కనీస చదువే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయకపోయినా కూడా టీచర్గా అపాయింట్ చేయొచ్చు అని చెప్పడం స్పోర్ట్స్ కోటాలో. దానితో పాటు టెట్ అన్నటువంటిది కూడా లేకుండానే, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా లేకుండానే వాళ్ళని టీచర్స్గా అపాయింట్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది సెక్షన్ 2 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టెట్ పాస్ అయి ఉండాలి. అలాంటి పరిస్థితిలో టెట్ లేకుండా ఏ విధంగా జాబ్ ఇస్తారు? ఆల్రెడీ ఉన్నటువంటి టీచర్స్కే సుప్రీంకోర్టు ఈ టెట్కి ఎగ్జామ్షన్ లేదు, మీరు పాస్ అయి తీరాలి, లేకపోతే వారిని ఉద్యోగం నుంచి తీసేయమని చెప్తుంది. ఒకవైపు చట్టమేమో ఖచ్చితంగా క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్తుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా. మరొక వైపు సుప్రీంకోర్టు దాన్ని నిర్ధారణ చేసింది. మీకేం తెలుసు మెరిట్ అంటే? మీకేం తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే? ఐఏఎస్ అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తే అందులో కంపారిటివ్ మెరిట్ ఎవరికి ఉందో వాళ్ళకు వస్తుంది. మీరు అలాంటి ప్రక్రియలు ఎప్పుడు పాల్గొనలేదు కాబట్టి మీకు ఐఏఎస్ ఎలా వస్తుందో తెలియదని పాపం అసెంబ్లీ సాక్షిగా ఒక నిజాన్ని మీరు ఒప్పుకున్నారు. దానికి నేను అభినందిస్తున్నాను. అయితే మేమేం చేశాము ఈ రాష్ట్రానికి సేవలో అనేటువంటి ప్రక్రియ కూడా మీరు మాట్లాడారు, ప్రస్తావన కూడా చేశారు. మీకు ఒక శాఖ ఇస్తే ఆ శాఖను నిర్వహించలేక ఆపసోపాలు పడుతూ ఉన్నారు. డిఎస్సిలో అనేక రకాలైనటువంటి అక్రమాలు చేయటమే కాకుండా, విద్యార్హతలు లేకుండా విద్య రాని వాళ్ళని విద్య నేర్పించడానికి మీరు టీచర్స్గా పెట్టి ఒక శాఖను నిర్వహించలేక మీరు కింద మీద పడిపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నారాయణ చైతన్య లాంటి వాళ్ళకి అవి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఒక జీవో తీసుకొచ్చినట్టు చెప్పారు. దాని మీద మేము అధ్యయనం చేస్తున్నాము. అయితే ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ని క్లోజ్ చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని కోచింగ్ సెంటర్స్గా మార్చాల్సిన అవసరం ఏముంది? ఒక నిజంగానే మీరు ఎక్సలెన్స్గా వాళ్ళకి కోచింగ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని తీసేసి మీరు వేరే చోటకి వెళ్ళిపోండి అని ఆ స్కూల్ని మూసేసి అక్కడ చదువుతున్నటువంటి వాళ్ళని డిస్ప్లేస్ చేసి పెట్టాల్సిన అవసరం ఏముంది? గవర్నమెంట్కి బోల్డ్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, డబ్బు ఉంది, మెషినరీ ఉంది. నిజంగానే ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, వీకర్ సెక్షన్స్కి మీరు కోచింగ్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురావాలనుకుంటే మీరు డిస్ట్రిక్ట్గా ఒక సెంటర్ ఏర్పాటు చేయొచ్చు, లేదంటే రీజనల్గా సెంటర్స్ ఏర్పాటు చేయొచ్చు. దానికి రెసిడెన్షియల్ స్కూల్స్ మూసేయాల్సిన అవసరం అయితే లేదు కదా. కాబట్టి మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నామంటే,
ఉన్న స్కూల్స్ మీరు మూసేయొద్దు. మీరు నిజంగా ఎక్సలెన్స్ సెంటర్స్ ఏర్పాటు చేయాలంటే తప్పకుండా ఏర్పాటు చేసి కోచింగ్ ఇవ్వాలని కోరుతున్నాము. అదే సమయంలో మా దృష్టికి ఈ హాస్టల్స్ విషయం, అక్కడ మెయింటెనెన్స్ విషయం కూడా వచ్చింది. దీని మీద కూడా ఒక పూర్తి స్థాయి అధ్యయనం చేసి అప్పుడు దాని మీద ఎలాంటి కార్యాచరణ ఉంటుందనేది ప్రకటిస్తాం.